నాకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హత లేదు. జనసేన తరపున కనీసం 30 మందినైనా గెలిపించలేదు. కనీసం 2 చోట్ల పోటీ చేస్తే నన్ను కూడా గెలిపించలేదు. అందుకే నాకు సీఎం అయ్యే అర్హత లేదు అంటూ పవన్ కళ్యాణ్ గణతంత్ర వేడుకల్లో బాంబు పేల్చారు. చంద్రబాబునే సీఎం చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పవన్ కు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికక్కడ సీట్లు ప్రకటించేస్తున్నారు. దీనిపైనే ఈ రోజు పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లను ప్రకటించకూడదు, కానీ చేసింది గందరగోళం సృష్టించింది అని పవన్ వాపోయారు. టీడీపీ అధిష్టానం చేసిన తప్పిదానికి పవర్ స్టార్ పార్టీ నేతలకు కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. ఇది జనసేన పార్టీ నాయకులలో ఆందోళన కలిగించింది. అయితే మనం దానిని చాలా సీరియస్ గా తీసుకోము, దాన్ని క్రమబద్ధీకరించుకుంటామన్నారు పవన్. కాబోయే ముఖ్యమంత్రిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ ప్రకటన చేసినా స్పందించలేదని పవన్ గుర్తు చేశారు. నేను సంయమనం పాటించాల్సి వచ్చింది, ఎందుకంటే జగన్ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించడమే నా ప్రాథమిక ఆందోళన అని ఆయన అన్నారు. జనసేన పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్లకు ప్రయోజనాన్ని కలిగించేలానే వ్యవహరిస్తున్నాడని జన సైనికులు వాపోతున్నారు. చంద్రబాబు 4 దశాబ్దాలకు పైగా అనుభవమున్న సీనియర్ మరియు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. అతను చాలా పెద్ద పార్టీని నడుపుతున్నారు. ఒత్తిడి కలిగి ఉంటారు. కాబట్టి ఒత్తిడిలో ఆయన 2 సీట్లపై ప్రకటన చేయక తప్పదు అని పవన్ వెనకేసుకొచ్చాడు. తనను విశ్వసించాలని, సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తనకు 5 ఏళ్లు సమయం ఇవ్వాలని పార్టీ నేతలు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కూటమిలో భాగంగా ఏర్పడే చిన్న చిన్న సమస్యలను మరిచిపోయి విస్తృతంగా ఆలోచించి చంద్రబాబును గెలిపిద్దామని పవన్ అన్నారు. దీంతో జన సైనికుల్లో నైరాశ్యం నెలకొంది. చంద్రబాబును సీఎం చేయడానికి తాము కష్టపడాలా అన్న భావనలో వారంతా ఉన్నారు.